ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భారతీయ రైల్వే అకాడమీ. మీరు చూసుకున్నట్లయితే మన చాలామంది ఐటీఐ కోసం క్వాలిఫికేషన్ అయితే ఉంది కదా. మొన్న రీసెంట్గా చాలా నోటీసులు అయితే రావడం జరిగింది. ఓకే, 10th ఉంటుంది ఐటీఐ లేదని చెప్పేసి. ఓకేనా, నెక్స్ట్ 10th ఉంటుంది ఐటీఐ లేదని చెప్పేసి చాలా నోటీసులు అయితే రావడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే ఫైనల్ మన రైల్వే నుంచి మెయిల్ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఎస్సీసీఆర్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరేం క్వాలిఫికేషన్ గురించి అయితే ఏం థింక్ చేయకండి, ఏదైనా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అందులో ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్పడం కూడా జరిగింది. ఇది కాకుండా ఇప్పుడు ఏంటంటే మన ఐటీఐ స్టూడెంట్స్ అయితే ఉన్నారు కదా చాలామంది. మన రీసెంట్గా డిసెంబర్లో ఒక నోటీస్ అయితే రిలీజ్ చేయడం కదా, 10th వాళ్ళకి ఐటీ వాళ్ళకి సేమ్ ఒకేలాగా ఉంటుందని చెప్పి పోస్టులు అయితే టెక్నికల్ అన్నింటికి 10th కూడా ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పి రావడం జరిగింది కదా. అది ఇందులో ఏంటంటే ఐటీ వాళ్ళు అప్పటి నుంచి ఏం చేస్తుంటారంటే చాలాసార్లు ఇప్పటికి ఒక 2 times or 3 times ఏంటంటే ట్విట్టర్ ట్వీట్ అనేది చేయడం జరిగింది. మన రీసెంట్గా లాస్ట్ 3rd time చేసినప్పుడు అయితే సుమారు 15 lakhs ప్లస్ అయితే మట్టుగా స్టూడెంట్స్ అనేది ట్వీట్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా, ఇది చేసింది కాక చాలామంది చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈరోజు ఏంటంటే రీసెంట్గా ఢిల్లీకి అనేది వెళ్ళడం అనేది జరిగింది, అందరూ డిఆర్ఎం ఆఫీస్కి. ఓకేనా, రకరకాల డివిజన్స్ నుంచి అనమాట. ఓకేనా, రకరకాల డివిజన్స్ నుంచి అయితే ఢిల్లీకి అయితే వెళ్ళడం జరిగింది. ఒక చూడండి, నేను ఫస్ట్ మీకు ఇంకోటి చూడండి వినండి. ఏంటంటే మన 10th వాళ్ళు అయితే ఉన్నారు కదా, 10th వాళ్ళు ఏంటంటే అదేంటన్నా మీరు ఐటీఐ ఫేవర్గా వీడియోలు చేస్తున్నారని చెప్పేసి అయితే మీరు అనేది చాలా బ్యాడ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు అనమాట 10th క్వాలిఫికేషన్ వాళ్ళు. ఓకేనా, ఇది నేను మీకు ఐటీఐ వేరే 10th వేరే నేను ఏమైనా డివైడ్ చేయట్లేదు అనమాట. ఓకేనా, జస్ట్ చిన్న అప్డేట్ ఐటీ స్టూడెంట్స్ కోసం కూడా ఇస్తాను. ఓకేనా, ఏమైనా అప్డేట్ ఉంటే మీకోసం కూడా అప్డేట్ అనేది నేను చేస్తాను. ఓకేనా, మీరైతే ఫీల్ అవ్వకుండా వీడియోస్ చేస్తున్నాను. ఓకేనా, అది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఇది ఒక డిఆర్ఎం ఆఫీస్ అనమాట. ఈ స్టూడెంట్స్ అందరికీ ఇక్కడ చూడండి కనిపిస్తుంటారు కదా, ఇది ఐటీఐ స్టూడెంట్స్, అలాగే ఐటీఐ టీచర్లకు సంబంధించిన టీచర్స్ అనమాట. పెద్ద పెద్ద టీచర్స్ ఐటీఐ కావాలని చెప్పేసి అయితే ఒక లెటర్ అనేది ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్ళి ప్రతి డిఆర్ఎం ఆఫీస్కి ఇక్కడ అనేది రిసీవ్ అంటే సెండ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా చూడండి. నెక్స్ట్ చూడండి, ఇది కొంతమంది స్టూడెంట్స్ అనమాట. వీళ్ళు కూడా ఇక్కడ అనేది డిఆర్ఎం ఆఫీస్లోకి అనేది వెళ్ళడం జరిగింది, రకరకాల డివిజన్స్ నుంచి అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీసర్స్. ఓకేనా, ఇక్కడ కూడా రాంచి అనమాట. వీళ్ళు కూడా ఇక్కడ చూడండి, ఈ స్టూడెంట్స్ కూడా ఇక్కడ అనేది అక్కడికి వెళ్ళి ఐటీఐ కావాలని చెప్పేసి ఐటీఐ తిండికి తీసారని చెప్పేసి ఈ విధంగా లెటర్ కూడా పెట్టడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఇక్కడ డివిజనల్ నార్థన్ రైల్వే చూడండి లక్నో చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా కొంతమంది స్టూడెంట్స్, కొంతమంది టీచర్స్, ఐటీఐకి సంబంధించిన టీచర్స్ వెళ్ళి లెటర్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా అది చూడండి, ఇక్కడ కూడా చూడండి డిఆర్ఎం ఆఫీస్ కనిపిస్తుంది కదా, డిఆర్ఎం అనమాట. ఇక్కడ కూడా కొంతమంది లెటర్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది. అయితే ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 10th వాళ్ళకి అనేది 2019 ప్రకారంగా నోటిఫికేషన్ ప్రకారంగా మొన్న నోటీస్ రిలీజ్ చేశారు కదా. దీనికోసం ఎందుకలా రిలీజ్ చేశారని చెప్పేసి అయితే ఇలాంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఆందోళనకు దిగుతారనమాట, ఐటీఐ స్టూడెంట్స్ అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే ఐటీ వాళ్ళకి ఏంటంటే టెక్నికల్ పోస్టులు మాకు ఎందుకంటే మేము ఐటీఐ చేసి వేస్టా, ఈ విధంగా చాలామంది అని చెప్పేసి అయితే మన నార్త్ ఇండియన్స్ అయితే, మన తెలుగులో ఏమి ఉండదు కానీ నార్త్ ఇండియన్స్ అయితే అసలు ఆగట్లేదు అనమాట. ఓకేనా, మొన్న చూస్తారు కదా, మొన్న 14 lakhs ప్లస్ అయితే చేశారు ట్వీట్. నెక్స్ట్ చూడండి, రేపు 13 కూడా ఐటీఐకి సంబంధించిన క్వాలిఫికేషన్ గురించి అయితే ఉందన్నమాట. 13 కూడా ఇంకా ట్విట్టర్ ట్వీట్స్ చేస్తారు 13 కూడా. ఓకేనా, అది చూడండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ అనేది డిఆర్ఎం ఆఫీస్కి వెళ్ళి ఇక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. ఓకేనా, ఇది చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కొంతమంది స్టూడెంట్స్ అనేది డిఆర్ఎం ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఫోటో క్లిప్స్ అని మీరు చూస్తుంటారు కదా, అది చూడండి. లెటర్ అయితే చూడండి, ఇది లెటర్ అనమాట. ఇది డిఆర్ఎం ఆఫీస్కి వెళ్ళి అనేది సబ్మిట్ చేయడం జరిగింది. లెటర్లో ఏంటంటే నేను చూడడం జరిగింది, కొంచెం క్లారిటీ లేదు ఇక్కడ ఏంటంటే ఉంది, లెవెల్ 1 కేటగిరీస్కి ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది కదా లాస్ట్ నోటీసు. అది ఎందుకని చెప్పేసి అయితే ఐటీఓకి వేరేగా 10th వేరేగా సపరేట్గా ఇవ్వండి చెప్పేసి తెలియదు, అన్ని నోటీసులను సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, అది చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, చాలామంది సిగ్నేచర్లు కూడా తీసుకోవడం జరిగింది, పెద్ద పెద్ద ఆఫీసర్లవి. ఓకే, అయితే నెక్స్ట్ చూడండి, ఇంకా చూసుకున్నట్లయితే ఇక టీచర్స్ అనమాట, పెద్ద యూట్యూబ్ టీచర్స్ ఏం చేస్తారంటే ఢిల్లీకి అనేది వెళ్ళడం అనేది జరిగింది. ఢిల్లీ సుప్రీంకోర్టు ఉంది కదా, సుప్రీంకోర్టుకి వెళ్ళి కూడా కలవడం జరిగింది అనమాట. ఓకేనా, కోర్టులో కేసు కూడా దీనికి ఫైల్ చేయడం అనేది జరిగింది. అది కూడా ఏమన్నారంటే యూట్యూబ్లో మేము ఒక 2-3 రోజుల్లో మీకు ఏదో అప్డేట్ ఇస్తామని చెప్పేసి అయితే వీళ్ళు కూడా చెప్పడం జరిగింది. కోర్టు వరకు కూడా వెళ్ళడం అనేది జరిగింది అనమాట ఇది. ఓకేనా, ఇది చూస్తుంటారు కదా, అది చూసుకున్నట్లయితే ఈ మంత్ 23 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కదా. ఏదైనా 10 రోజుల లోపు, ఇంకా 10 రోజులు టైం ఉంది. ఈ 10 రోజుల్లో వీళ్ళు అనేది ఏం చేయాలని చెప్పేసి వీళ్ళందరూ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ నోటీస్ కూడా రావడం జరిగింది. అది చూడండి, మీరు 10th వాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు కదా, మీరైతే టెన్షన్ పడకండి. ఓకేనా, మీరు కూడా టెన్షన్ పడకండి. ఐటీ వాళ్ళు కూడా
టెన్షన్ పడకండి. ఎందుకంటే మీరు రెండిట్లకి ఏదో ఒక న్యాయం చేయడానికి అయితే రైల్వే అనేది చూస్తుంది. ఓకేనా, మీరైతే టెన్షన్ పడకండి. ఇలాగే ఈ ప్రొటెస్ట్లు అవుతుంటాయి, మీరైతే టెన్షన్ పడకండి. ఓకేనా, 10th వాళ్ళకు కూడా మీకు కూడా పోస్ట్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది, మీరు కూడా టెన్షన్ పడకండి. 2019 మేబీ మ్యాక్సిమం చూసుకున్నట్లయితే 2019 ప్రకారం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి మేబీ. ఎందుకంటే ఇప్పటివరకు ఏం రిప్లై లేదనమాట. వీళ్ళు ఎన్ని ప్రొటెస్ట్లు చేసినా ఇప్పటివరకు ఏం రిప్లై లేదు. మొన్న ట్విట్టర్ క్యాన్సన్ 14 lakhs ప్లస్ ఈ విధంగా చేసిన తర్వాత చూసారు కదా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి ఒక అప్డేట్ ఏదైనా ఇచ్చాడు. 10th వాళ్ళకి ఐటీ వాళ్ళకి సేమ్ అందరికి ఒకేలా ఉంటుందని చెప్పేసి అయితే చూసారు కదా మీరే. చూద్దాం, ఏదైనా అఫీషియల్ నోటీస్ వస్తుంది కదా, ఈలోపు ఏమైనా ఉంటే చూద్దాం ఏమవుతుందో. ఇది జస్ట్ మీకు ఒక చిన్న అప్డేట్ కోసం అయితే ఈ వీడియో చేయడం జరిగింది. ఓకేనా, చిన్న అప్డేట్ కోసం. ఓకేనా, అది చూడండి. మీరు కూడా రేపు 13 అయితే ఒక ట్విట్టర్ క్యాన్సల్ ఉంది, దానికోసం రేపైతే వీడియో మనం ఛానల్లో పెడతాను, అక్కడి నుంచి అయితే మీరు ఒకసారి చూడండి. ఓకేనా, 10th అయితే మీరేం వర్రీ కాకండి. ఇలా వీడియోలు మీరేంటి ఐటీ ఫేవర్ చేస్తాం మరి నేను ఎందుకు చెప్తానంటే చాలా బ్యాడ్గా కామెంట్స్ అనేది చేస్తుంటారు అనమాట. ఓకేనా, 10th వాళ్ళు. ఓకే, చాలా బ్యాడ్గా అంటే వీళ్ళకి ఏంటంటే నేను 10th కొంచెం నెగిటివిటీగా వీడియో చేసేసరికి నేను బ్యాడ్గా కామెంట్ చేస్తుంటారు అనమాట. ఓకేనా, కొంచెం చూసుకోండి, అలా చేయకండి. ఓకేనా, ఎవరు ఏది చెప్తున్నారో చెప్పి అయితే అందులో పూర్తి మ్యాటర్ చూసినట్టుగా చెయ్యండి. ఓకే, థ్యాంక్ యూ.